భానుమతి. ఎందుకు అట్లా పెట్టుకున్నావు? అంటే ఫిదా మూవీలో సాయి పల్లవి లాగా ఫీల్ అయినావా నువ్వు? ఓన్లీ సింగల్ వన్ పీస్ బాను, హైబ్రిడ్ పిల్ల. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఎవరు ఆడలు నచ్చరు, హీరోయిన్ నచ్చరు. ఆడోళ్ళు నచ్చరంటే మొగోళ్ళు నచ్చుతారా? అంటే ప్రభాస్ పక్కగా. ప్రభాస్. సరే, ప్రభాస్ లాస్ట్ మూవీ ఏది చూసినా? అయితే లాస్ట్ మూవీ అయితే నేను తన మూవీ అయితే బిల్లా. ప్రభాస్ ముందుంటే ఐ లవ్ యూ అని చెప్తా. పోతాను నాకు ఇది వద్దు. అవేం వీడియోలు? ఆ వీడియోలు చేస్తే నీకు డబ్బులు వస్తాయా? పోనీ రాపోనా పర్లేదు మేడం, ఎందుకు రావు? ఫాలోవర్స్ గురించి బట్టలు ఇప్పేసి వీడియోలు చేయమన్నా రెడీయా నువ్వు? ఏది ఇవి మంచివా? బట్టలు ఇప్పి వీడియోలు చేయడం, జనాలకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం? నేను చేసి నాకే మంచి అనుకుంటున్నాను అంతే. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ భాను గారు అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటో ఒక్కసారి అయితే తెలుసుకుందాం. నమస్తే అమ్మా, చెప్పండి. అంటే మీ రియల్ నేమ్ ఏంటి అసలు? భానుమతి. భానుమతి అంటే ఇన్స్టాల్లో బాను బాను అని పెట్టుకున్నాను. అంటే ఎవరైనా పిలిచినారా లేదంటే మీరే అట్లా పెట్టుకున్నారా? నేనే పెట్టుకున్నాను. రియల్ గా అయితే అందరూ బాను అని పిలుస్తారు. నా అసలు పేరు అయితే భానుమతి. భానుమతి. ఎందుకు అట్లా పెట్టుకున్నావు? అంటే ఫిదా మూవీలో సాయి పల్లవి లాగా ఫీల్ అయినావా నువ్వు? ఏమో తెలియదు, మామూలుగా అలా పెట్టుకున్నా. మీకు ఆ డైలాగ్ తెలుసా? సాయి పల్లవి భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల, అందుకే పెట్టుకున్నారా? అవును, అందుకే. చెప్తావా మరి ఒకసారి ఆ డైలాగ్? చెప్తా, వచ్చిన కదా. చెప్పండి ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి. ఓన్లీ సింగల్ వన్ పీస్ బాను, హైబ్రిడ్ పిల్ల. ఓకే, పక్కగా హైబ్రిడ్ పిల్ల. పక్కా హైబ్రిడ్ పిల్ల. ఓకే, మీరు ఇప్పుడు వీడియోస్ అసలు ఎందుకు చేయాలనుకున్నారు? ఇన్స్టాగ్రామ్ లో మీకు 1 lakh ఉన్నారు ఫాలోవర్స్. అసలు ఎట్లా వచ్చినారు? మీకు చూడడానికి మీరు హీరోయిన్ లాగానే ఉన్నారు, కానీ అసలు ఎందుకు వచ్చింది మీకు ఆ థాట్ అట్లా వీడియోస్ చేయాలా అని? మీ ఫ్యామిలీ ఏమన్నారా? నా ఫ్యామిలీ అంటే ఎవ్వరు లేదు. మా అమ్మ, నాన్న, అత్త, మామ, హస్బెండ్ అందరు చనిపోయారు. నాకు నేనే ఉన్నా. నేను ఇన్స్టా చెయ్యాలని చేశాను అంతే. అలాగా. ఓకే, అంటే ఎవ్వరు చెప్పలేరు, మీ ఓన్ థాట్ ఇది. ఓకే, ఇప్పుడు మీకు ఎవ్వరు లేరు, మరి మీరు బతకడానికి మీకు ఫైనాన్షియల్ డబ్బులు అయితే కావాలా? ఎట్లా, దేంట్లో వర్క్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ వర్క్ చేసుకుంటాను, వంటలకు వెళ్తా, వంటలు చేసుకుంటాను మేడం. ఓకే, మీ కిడ్స్ ఉన్నారా? ఎవరో లేరు. మాకు చిన్న బాబు పెద్ద బాబులు ఉన్నారంటే నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళు నాతో మాట్లాడరు. నాకు నేనే కష్టపడుకుని బతుకుతా. నాకు 2 అమ్మాయిలు చూసుకొని బతుకుతా. వీడియోస్ లో అన్ని మాట్లాడతావు కదా, ఇప్పుడు నేను కిడ్స్ అని అడిగితే నువ్వు ఎవ్వరు లేరు అని చెప్తున్నావు. కిడ్స్ అంటే ఏందో తెలుసా నీకు? కిడ్స్ పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నా. అందుకే 2 అమ్మాయిలని చెప్పింది కదా. 2 అమ్మాయిలు. ఏం చేస్తారు అమ్మాయిలు? మీలానే వీడియోస్ చేస్తుంటారా వాళ్ళు కూడా? చేయరు, నేను చేస్తాను. వాళ్ళని కూడా నేను వీడియో. మరి మీ అమ్మాయిలు మీకు ఏం చెప్పారా? చెయ్యొద్దమ్మా అని అట్లా ఏం చెప్పారా? చెప్పారు. ఇప్పుడు కొత్తలో చెప్పేవారు, నేను ఫేమస్ అయ్యాక ఇంక వాళ్ళు కూడా మాట్లాడలేదు, చేసుకోమన్నారా? చేయమన్నారు. ఓకే అంటే నాకు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, కానీ నేనే పట్టించుకోలేదు. వాళ్ళు బ్యాడ్ గా పెట్టినా వాళ్ళు నాతో మాట్లాడింది లేదు, నేను వాళ్ళతో మాట్లాడింది లేదు అని నేనే చేసుకున్నా వీడియోలు. ఓకే, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే నాకు ఎవరు ఆడలు నచ్చరు, హీరోయిన్ నచ్చరు. ఆడోళ్ళు నచ్చరంటే మొగోళ్ళు నచ్చుతారా? ప్రభాస్ పక్కగా. ప్రభాస్. సరే, ప్రభాస్ లాస్ట్ మూవీ ఏది చూసినా? అయితే లాస్ట్ మూవీ అయితే నేను తన మూవీ అయితే బిల్లా. బిల్లా పక్కగా ఇష్టం ప్రభాస్ అంటే నాకు. నేను ప్రభాస్ అంటే పడి చచ్చిపోతావు. ఇప్పుడు ఏమన్నా చెయ్యి మరి ప్రభాస్ గురించి. ఇప్పుడు ఏమన్నా చెయ్యి ప్రభాస్ గురించి. ఏం ప్రభాస్ కోసం ఏమన్నా చేసేస్తాను. ఇప్పుడు చెయ్యి, మరి ఏం చేస్తావు? ఇప్పుడు తన కోసం ఏమైనా చేస్తాను కదా, మా గురించి ఏమన్నా చేసి చూపి ప్రభాస్ గురించి. ప్రభాస్ ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారంటే ఆయన కోసం ఏదన్నా చెత్త. ఇవాడు ఉన్నాడు ఇప్పుడు ప్రభాస్, చెప్పండి ఏమన్నా చెయ్యండి. ప్రభాస్ మీ ముందుంటే ఆయనకి ఏం చెప్తావు అది చెప్పు. ప్రభాస్ ముందుంటే ఐ లవ్ యూ అని చెప్తా. ఐ లవ్ యూ అని చెప్పి సెకండ్ ఇస్తా, లేదా హగ్ ఇస్తా. హగ్ ఇస్తావు? ముద్దు గిట్ట ఏమన్నా ఇస్తావా? ముద్దు ఏమన్నా ఇస్తావా? ముద్దని ఇస్తావా? ఏదైనా ఇస్తావా? ప్రభాస్ అంటే అంత ఇష్టం కాబట్టి. ఇష్టంతోనేనా, లేదంటే ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తా అన్నో పెళ్లి చేసుకుంటావా? లేకపోతే ఆయన ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకునే సిద్ధం. అంతగానం దిగజారిపోయినారు అయితే మీరు ఆయన గురించి? బాగా పక్కగా ఆయన అంటే పక్కగా ఇష్టం నాకు బాగా. నేను హీరోయిన్నే కాదు, ఏ హీరో వాళ్ళనే కాదు, ఎవరిని ఇష్టపడలేదు. ప్రభాస్ అయితే చిన్నప్పటి నుంచి లవ్ చేసాను, ఇష్టపడ్డాను. తన ఫోటోలు అంటే, తన వీడియో అంటే పంచి ప్రాణాలు. నేను స్టేటస్ అన్నీ పెట్టేసుకుంటాను, తన వీడియో అన్నా నా వీడియోలో పెట్టేసుకుంటాను. అంత ఇష్టం నాకు. పూజ చేయి మరి ఇంట్లో, ఒక ఫోటో పెట్టుకో ప్రభాస్. పూజ చేసేసుకుంటే విధానంలో కూడా ఉన్నాను, అంత ఇష్టం తను.
అంత ఇష్టం. సరే ఓకే, మీరైతే ఇన్స్టాగ్రామ్ లా అందరినీ నవ్వియడానికి, అందరినీ నవ్వించడానికి మీరైతే కొత్త కొత్త ఫన్నీగా వీడియోస్ చేస్తారు. కొన్ని వీడియోస్ ఎట్లున్నాయి అంటే ఇంట్లో ఎవ్వరు లేరు, మీరు ఇంటికి వస్తారా, మీరు ఇంటికి వచ్చేయండి అని, డబ్బుల గురించి అని అట్లా కొన్ని వీడియోస్ పెట్టినారు. నేనైతే డబ్బుల కోసం అయితే ఒకరి దగ్గర నేను పెట్టడానికి చూసాను కానీ ఒకరి దగ్గర సాలరీ తీసుకోవాలి నేను ఎప్పుడు చూడలేదు మేడం. నేను నా దగ్గర ఉంటే నేను కష్టపడే దాంట్లోకి ₹1 దాంట్లో ₹1 ఫోన్ పే చేస్తా చూస్తాను కానీ ఆపదలో ఉన్న వాళ్ళు ఆది కూడా చూస్తాను. కానీ మీరు వీడియోలు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు మేడం అని చెప్పి ఇక్కడ షూట్ అవుతుంది కాబట్టి మేడం అని మాట్లాడుతున్నావు. మరి దీనికి నువ్వు చేసిన వీడియోలకు ఏమైనా సంబంధం ఉందా? ఏమో సంబంధం ఉందో లేదైతే మాత్రం నాకు తెలియదు. కానీ తెలీదంటే వీడియోలు చేసేది నువ్వే అని నీకు తెలుసా? నేనే. మరి ఇట్లా ఈడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నావు, ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన వీడియోలలో మాత్రం ఇంత పద్ధతిగా నువ్వు లేవు, ఇంత పద్ధతిగా మాట్లాడతలేవు. నువ్వు వేసుకునే నీ బట్టలతోనే నీ గురించి చెప్పొచ్చు. నా బట్టలు వేసుకునేది ఓన్లీ నైటీ. నేను ఎక్కువ ఓడిది నైటీ వాడతాను. ఎక్కడన్నా డ్యూటీకి వెళ్తే సారీ డ్రెస్లు వేస్తా, లేకపోతే నైట్ వేసుకుని చేస్తా. ఇప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలు చేయడం వల్ల జనాలకు ఏమైనా యూజ్ ఉంటుందని అనిపిస్తుందా నీకేమన్నా? నాకు తెలియదు, ఏమో యూజ్ ఉందో లేదు నాకు తెలియదు. నేను ఫాలోయింగ్ పెరుగుతారు, లైక్లు వస్తాయని చేశాను అంతే. అంటే నీకు లైక్ల గురించి నువ్వు ఎవరినైనా ఖరాబ్ చేసేస్తావు. ఆతలో ఖరాబ్ అవుతున్నారో లేదో సంగతి అయితే నాకు తెలియదు. తెలీదంటే అవుతారు కదా. ఏమో మరి ఈ జనరేషన్ ఎట్లుంది నీకు తెలుసు కదా. ఎలాగ అవుతున్నారన్న సంగతి అయితే నాకు తెలియదు. నా మార్గాన్ని నేను చేసుకున్నాను, చేసి పెట్టాను అంతే, పోస్ట్ చేశాను అంతే వీడియోలు. మీకు ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. అది కూడా మీరు ఇట్లా ఇవన్నీ కథలు మీరు ఆడుతుంటే మరి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనే రోజు అన్న ఆలోచించినాను ఇంతగా. మా పాప వాళ్ళ కోసం అయితే నేను ఆలోచిస్తలేదు మేడం. నా కోసం నేను, ఎందుకంటే నేను ఎలా కొన్ని బాధల్లో ఉన్నాను, కొన్ని సమస్యలో ఉన్నాను. మరి నువ్వు బాధలు ఉన్నదాన్ని ఏమైనా పని చేసుకొని బతకొచ్చు కదా. ఇవన్నీ వేసి ఇప్పుడు నువ్వు ఏమైనా చేస్తే అవతలలో కూడా ఏమన్నా నేర్చుకునేలాగా ఉండాలా. నీ వీడియోల వల్ల వాళ్ళకి ఏం యూజ్ ఉంది? అవును మేడం, నేను పని చేసుకుంటున్నాను కదా, పని చేసుకొని వీడియోలు చేస్తున్నాను కదా. నేనేం ఖాళీ కూర్చొని వీడియోలు చేస్తాను కదా మేడం. నేను పని చేసుకుంటున్నాను, వీడియోలు చేసుకున్నాను, ఖాళీగా ఉన్నదప్పుడు. ఓకే, మీరు వీడియోస్ చేసి అందరినీ నవ్వించుకుంటా మీ సాటిస్ఫాక్షన్ కోసం అయితే వీడియోలు చేస్తున్నాం అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ నుండి మీకు ఏమైనా డబ్బులు అమౌంట్ అట్లా ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు వచ్చి మేడం మాకు ₹1 రాలేదు. యూట్యూబ్ కూడా రన్ చేస్తారా? యూట్యూబ్ కూడా ఆన్ చేసాము. యూట్యూబ్ లో కూడా నెక్స్ట్ లో కూడా ₹1 అయితే రాలేదు మేడం. మేము ఎవరితో ₹1 తినలేదు. ఈ నెక్స్ట్ లో కూడా యూట్యూబ్ లో కూడా ₹1 మాకు పెట్టలేదు. నాకు నేనే చేసుకుంటున్నాను. నువ్వు మంచి వీడియోలు పెడితే కదా నీకు ఏమైనా పైసలు వస్తాయి. ఇట్లాంటి వీడియోలు జనాలకి ఏమైనా యూజ్ వచ్చేటట్టు నువ్వు చేస్తే నీకు పైసలు వస్తాయి. నేను చేసిన మంచి వీడియోలు కాదు మేడం. నేను ఏం మంచి చేసినావు? నైటీలు వేసుకొని ఇట్లా ప్యాంట్ ఇది డ్రెస్ ఇట్లా పైకి అనుకుంటా, అవేం వీడియోలు? ఆ వీడియోలు చేస్తే నీకు డబ్బులు వస్తాయా? కొన్ని రాపోయినా పర్లేదు మేడం. ఎందుకు నా మీద దేవుడు దెయ్యి కలిగితే అయ్యే వస్తాయి. మరి ఇడికి కూడా అట్లానే రావాల్సింది కదా నైటీ వేసుకొని. ఇప్పుడు రాలేం కదా. ఎందుకు రాలేం కదా. వీడియోలు చేసినప్పుడు కొన్ని లక్షల మంది, మిలియన్స్ అంతమంది చూస్తున్నారు. మీకున్నారే 1,00,000కి ఎక్కువ ఉన్నారు ఫాలోవర్స్. మరి ఆడ వేసినప్పుడు ఈడ నేను ఒక్కదాన్నే ఉన్నా కదా వేసుకొని రావాల్సింది. బాగోదు కదా మేడం. అంటే నేను ఒక్కదాన్ని చూడడానికి బాగోదు, వాళ్ళందరు చూస్తున్నారు కదా. మరి ఏమో వాళ్ళందరు చూసింది అయితే నాకైతే. అంటే నువ్వు ఎవరి గురించి ఆలోచించవా అసలు? నీ గురించి, నీది నువ్వే. అంటే నువ్వు నీ సొంత పిల్లల గురించి కూడా ఆలోచిస్తలే. మా పిల్లల కోసం కూడా ఆలోచించకుండా నేను చేసుకుంటున్నాను వీడియోలు అంతే. మరి పిల్లలు ఎట్లా? పిల్లలు నాతోటి ఉంటారు, వాళ్ళకి ఏం బ్యాడ్ పేరు వచ్చేలా నేను చేసుకోను. నేను వీడియోలు అంటే చేసుకున్నాను కానీ నేను అంత అలాగా మా పిల్లలకైనా అంటే ఫ్యామిలీ లేరని అంత ఇద్దరు సైడ్ కూడా నేను చేయట్లేదు. సరే, నువ్వు ఎప్పుడన్నా ఆలోచించినావా అట్లీస్ట్? మరి దేనికి రేపు నా పిల్లల పరిస్థితి ఏంది, నేను ఇట్లాంటి వీడియోస్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో ఫ్యూచర్ లో అని? వాళ్ళకి చెడ్డ పేరు వచ్చి పని అంత పని నేను చేయను కదా మేడం. అంత చెడ్డ పేరు వచ్చి పని అయితే నేను చేయను. నేను ఓన్లీ చేసేది వీడియోలే, అంతేగాని నేను బయటికి వెళ్ళి అలాగా గలీజీగా అంటే వీడియోలో సరదాగా ఏదో లైక్లు వస్తాయి, కామెంట్ వస్తాయి అని చేశాను కానీ నేను గలీజీగా అయితే తిరగను, గలీజీగా అయితే మాట్లాడను. ఎవరికి ఇచ్చి వాళ్ళకి ఇస్తాను, ఎవరికి ఇచ్చి మర్యాద వాళ్ళకి ఇస్తాను. మా పిల్లలకైతే నా బిడ్డలకైతే ఎటువంటి పరిస్థితిలో బ్యాడ్ టైం అంటే రానివ్వను. సరే, ఇప్పుడు మీరు చూడడానికి అయితే మీకు ఏం ప్రాబ్లమే లేదు, ఏం ప్రాబ్లమ్స్ లేవు, మీరు హ్యాపీగా ఉన్నట్టే ఇక్కడికి కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చినారు మా స్టూడియోకి కూడా. కానీ మీకు చాలా బాధ కూడా ఉంది అని, ఆ బాధ మొత్తం మర్చిపోవడానికి మీరు ఈ వీడియోస్ చేస్తున్నారు అని, అది ఎంతవరకు నిజం? మరి అసలు మీ ప్రాబ్లం ఏంది? అసలు మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ ఎవరు లేరా మీకు? నాకు ఫ్యామిలీ అంటే లేరు మేడం. అమ్మ, నాన్న, అత్త, మామ, హస్బెండ్ మొత్తం అందరు చనిపోయారు. అక్క, తమ్ముడు, బావగారు మొత్తం అందరు చనిపోయారు. ఉండేది మా పాప, నేను, మా చెల్లె. తను మ్యారేజ్ అయిపోయి అత్తవారింటి కూడా ఉంటది. నాకంటావా ఇల్లు అంటే లేదు. మా అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు?
నేను హైదరాబాద్ లో వర్క్ చేసుకుంటాను మేడం. హైదరాబాద్ లో నువ్వు బతకనికి ఇల్లు ఉండాలి కదా. ఇల్లు ఉంటాక మా అమ్మ ఇల్లు ఉంది, అది పాతకాలం ఇల్లు పడిపోయేలాగా ఉంది. అది కూడా వీడియో చేసి పెట్టాను. ఎవరన్నా మీకు దెయ్యం ఉంటే హెల్ప్ చేయమని కూడా పెట్టాను. అలా మనం అంటే ఎలాంటి హెల్ప్ కావాలా మీకు? ఎలాంటి హెల్ప్ కావాలా అంటే ఎలాంటి హెల్ప్? అది ఇలాగా ఎందులో కన్నా జాయిన్ అవుతే బాగుంటది. దేని వల్ల కొంచెం జాబ్ అంటే జబర్దస్త్ లోకో ఇందులోకో వెళ్దాము పిలుస్తారు. జబర్దస్త్ లోకా? ఓకే ఓకే, అందులోకి వెళ్దాము. దానివల్ల ఏదైనా కలిసి వస్తే కొంత ఇల్లు కట్టుకుందాము అన్న ఆశతో నేను వీడియోలు చేసినాను అంతే. అందుకని వీళ్ళతో మాట్లాడి డబ్బు సంపాదించుకుందాం, వాళ్ళతో మాట్లాడి డబ్బులు తెచ్చుకుందాం అన్న ఆశ అయితే నాకు లేదు మేడం. ఓకే, నాకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఏ బాయ్స్ తో కూడా నేను అలా వీడియో గెలజింగ్ చేసిన మెసేజ్ పెట్టండి, ఐ లవ్ చెప్పండి అన్ని చెప్పాను కానీ నేను ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేదు మేడం. ఎవరికైనా కమెంట్స్ అయితే వస్తున్నాయి కదా, బ్యాడ్ కమెంట్స్. మరి ఆ కమెంట్స్ చూసి నీకేమి అంటే గలీజ్ గా అనిపించదు అసలు? ఈ రోజు గలీజ్గా అనిపించింది, బాధ వస్తుంది. కానీ నాకు లైక్ కావాలా, నాకు లైక్స్ కావాలి, ఫాలోవర్స్ కావాలి. నాకు ఫాలోవర్స్ గురించి బట్టలు ఇప్పేసి వీడియోలు ఏమన్నా రెడీయా నువ్వు? నేను బట్టలు ఇప్పేసి అంత దారుణంగా ఏం చేయలేదు మేడం. మరి నువ్వు ఎవరి గురించి ఆలోచించకుండా నాది నేను చూసుకుంటున్నా అని అంటున్నావు. మరి అలాంటివి కూడా చేసి పెట్టేసే కదా వీడియోస్. అప్పుడు ఇంకెక్కువ డబ్బులు వస్తాయి, ఇంకెక్కువ. ఇప్పుడు లాక్స్ లో ఉన్నారు, మిలియన్స్ లో వస్తారు అప్పుడు నీకు ఫాలోవర్స్. అక్కడికే చేసుకుంటాను కానీ ఇంకెక్కువ డబ్బులు వచ్చేయాలని అంత ఆశ నాకైతే లేదు మేడం. నేను చేసుకున్న కాడికే నాకు డబ్బులు వస్తాయని నేను చేసుకున్నాను కానీ అంత ఎక్కువ వచ్చేయాలా ఏదో సంపాదించేయాలన్న ఆశ అయితే నాకు లేదు. నేను ఇప్పటికే నాకు ఏమీ లేదు, ఉన్న కాడికే కట్టుకుందాం, ఉన్న కాడికే చేసుకుందాం అని చేశాను కానీ మొత్తంగా ఇప్పేసి ఇన్స్టాల్లో పోస్ట్ చేసేసి పెద్దదాన్ని అయిపోదాం అన్న ఆశ అయితే ఉన్నాయి కదా కొన్ని వీడియోస్ అలాంటివి. ఎక్కడో ఒకటి ఉంటది మేడం. అలాగే అంతకంటే గెలిచి చేయలేదు కదా, అంత దారుణంగా ఇంకా ఎక్కువ ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఉన్నారు. నా కాళ్ళతో పెట్టి అంతదాకా వేసిన దానవి గజ్జేనికే నీకు ఎంత పెద్ద పనా చెప్పు. అవి కూడా వేసేస్తావు నువ్వు. అంతలా చేయ మేడం. అంటే మీది సొంతూరు ఎక్కడ? రాజమండ్రి. మాది రాజమండ్రి అంటే మొల్లేరు మల్లవరం. అది అంటే మేము తెలియని వాళ్ళకి రాజమండ్రి అని చెప్తాం. అంటే నువ్వు అక్కడ కూడా ఇవే కథలు పడితే అక్కడ నుండి ఎలా కొడితే ఇక్కడ వచ్చి చేస్తున్నావా ఇవన్నీ కథలు? మా ఇంటికాడ చేస్తాను, మా ఊర్లో చేస్తాను, ఎక్కడ చేస్తాను మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం చేసిన వీడియో పెడతాను. నాకు వీడియో అంటే అంత పిచ్చి, నేను వీడియో చెయ్యాలి. అంటే నువ్వు ఫేమస్ అయినందుకు అట్లా పిచ్చి అయిపోయిందా నీకు? ఫేమస్ అవన్నీ అవ్వకపోయినా నేను వీడియో పెట్టాలి అంతే. నాకు అంత సరదా, నాకు ఎంత ఇష్టం వీడియో చేస్తామంటే. నేను ఒకరు ఏదో నా కోసం బ్యాడ్ గా మాట్లాడుతున్నారు, బ్యాడ్ గా చెప్పుకుంటున్నారు, నా కోసం ఎవరో చెప్పుకుంటున్నారు అన్న బాధ నాకు అవసరంలా. నాకు నేను వీడియో చేసుకున్నానా పెట్టుకున్నానా అన్నది నాకు కావాలి. ఎంత సంపాదిస్తావు నెలకి? నెలకి 16,000. ఒక నెల 16,000 వస్తాయి, ఒక నెల 18,000 వస్తాయి. ఎక్కడ వర్క్ చేస్తావు? అంటే ఒక ఊర్లో డ్యూటీ దొరకదు మేడం. కుక్కడికెళ్ళి ఏ ఊర్లు దొరుకుతాయి ఆ ఊరికి వెళ్తాము. సరే, అంటే మా మీడియా నుండి మీకు ఏమన్నా అంటే ఇప్పుడు మీరు జబర్దస్త్కి వెళ్ళాలని ఉంది మీకు, అట్లా మీరు ఏమైనా అంటే చెప్పాలనుకుంటున్నారా పెద్దవాళ్ళకి? అంటే మీకు ఛాన్స్ ఇవ్వడానికి అట్లా? మాకు ఏదైనా ఛాన్స్ ఇస్తే. బిగ్ బాస్ కి పోతాం మరి ఛాన్స్ వస్తే? నాకు బిగ్ బాస్ ఇష్టం ఉండదు. ఎందుకు? నేను జబర్దస్త్కి వెళ్ళాలి. అక్కడ తిండి పెట్టరానా? నాకు తిండితో పని లేదు మేడం. తిండి కోసం అని 3 రోజులను పోతాను. ఓకే, వీడియోలు చేయనియరానా? ఫోన్ ఉండదు ఆడ, అదే మెయిన్ రీజన్. ఫోన్ ఉండదని ఓ బిగ్ బాస్ కి. మరి బిగ్ బాస్ కి పోతే నువ్వు ఇల్లు కొనొచ్చు కదా ఒకటి. నాకు బిగ్ బాస్ నాకు ఇష్టం ఉండదు అసలు. నేను ఆ బిగ్ బాస్ అంటేనే చూడను నేను. అంటే కొన్ని రోజులు ఫోన్ కి దూరంగా ఉండలేవా నువ్వు? ఫోన్ కా? ఫోన్ అంటే ఇన్స్టా ఎంత ప్రాణమో ఫోన్ అంత ప్రాణమో నీకు. నాకు కూడా, నేను ఇంత యంగ్, నాకు కూడా నేను ఉంటా ఫోన్ లేకుండా. ఇన్స్టాలో వీడియో పెట్టండి నా మనసు ఆగదు. అలాగే ఎందుకు? ఎవరైనా లవర్స్ ఉన్నారా నీకు? నాకా లవర్స్ ఉన్నారు కానీ. ఎంత మంది ఉన్నారు? అమ్మో, ఎంతమంది లేరు మేడం. ఉన్నది ఒకలే లవరు. మీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు చూస్తున్నారు, అట్లా చెప్పేస్తున్నావు ఏంది? చూస్తే చూడండి మేడం. లవర్ అంతా ఇష్టమా? లవర్ అంటే నీకు ఇష్టం. ప్రభాస్ ఇష్టమా? నీ లవర్ ఇష్టమా? ప్రభాస్ ఇష్టం. నీ లవర్ మళ్ళీ నేను దూరం పెట్టేస్తాడు అట్లా మాట్లాడితే. లవర్ అయితే ఏం పెట్టడు మేడం నాకు. నేను పెట్టను మా లవర్కి. నువ్వే పెడతావు? నేను పెట్టాలా? నేను కష్టపడి నేను పెట్టాను మా లవర్. మరి అట్లాంటి నువ్వెందుకు సెట్ చేసుకున్నావు చెప్పు? మంచిగా చూసుకో, నీకు పెట్టేటోని చూసుకోవాలా? నువ్వు చాలా మంది చెప్పారు కానీ నా ప్రోగ్రామ్ అంతా అబ్బాయి మీద ఉండిపోయింది బాగానే. ఎందుకు మరి అట్లా? ప్రభాస్ లాగా ఉంటాడా? అవును. 6 feet ఉంటాడా? 6 అడుగులు ఉంటాడా? ఉంటాడు. నువ్వెన్ని ఫీట్స్ ఉంటావు? నేను 6 అడుగులు ఉంటా. కొంచెం తక్కువ. ఇప్పుడు నువ్వు కాజల్ అగర్వాలా? ఆయన ప్రభాస్ అయితే నువ్వు కాజల్ అగర్వాలా?
నిన్ను నువ్వు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? రోజు చూసుకుంటా. ఏ హీరోయిన్ లాగా అనుకుంటావు? నేను హీరోలు పోల్చుకోను, నేను నాకు నేనే పోల్చుకున్నాను. నీ బాయ్ ఫ్రెండ్ ని మాత్రం హీరోతో పోలుస్తావా? అవును. మరి నీ బాయ్ ఫ్రెండ్ కి ఏమన్నా చెప్పు, ఐ లవ్ యూ ఎట్లా ప్రపోజ్ చేసి, నువ్వు ప్రపోజ్ చేసినావా ఆయన ప్రపోజ్ చేసిందా? నేను ప్రభాస్ కే చెప్తా, మా లవర్ కి అయితే చెప్తా. ప్రభాస్ గురించి వదిలేసే ఇప్పుడు, నీ లవర్ కి నువ్వు ప్రపోజ్ చేసినావా ఆయన ప్రపోజ్ చేసిందా? ఆయనే ప్రపోజ్ చేసి. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? 3 సంవత్సరాలు. అమ్మా 3 years లవ్ స్టోరీ. మరి పెళ్లి చేసుకుంటారా? తను చేసుకుంటాను అన్నాడు, నేనే చేసుకోలేదు. ఎందుకు మరి? అదేందుటి పెళ్లి ఎందుకు లవ్ చేస్తున్నావు మరి? తనకి మ్యారేజ్ అయ్యింది, ఇద్దరు అమ్మాయి పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు వీడియో వాళ్ళ వైఫ్ చూస్తే ఏంది పరిస్థితి? వాళ్ళ భార్య కూడా తెలుసు, అన్ని హెల్ప్ చేస్తారా ఏంది? ఇంకే వాళ్ళ ఆవిడ కూడా తెలుసు, మేము మాట్లాడుకున్న విషయం. తను మాట్లాడదే. మరి ఏ రోజు ఏమి అనలేదా మా హస్బెండ్ తో ఎందుకు మాట్లాడుతున్నావు అని? తనకి నాకు గొడవ ఇది కొట్టినట్టుంది నిన్ను, నాకు తెలిసి. అందుకే ఇక్కడ జుట్టు లేదా నీకు? పట్టుకోలేదు, మేమిద్దరు కలుసుకోలేదు. ఈ హెయిర్ స్టైల్ ఏంది? అది కొత్త మీ లవర్ చెప్పిండు అట్లా పెట్టుకోమని? అతనికి తెలియదు, నాకు ఇదంటే ఇష్టం, ఇలా తీసుకోవడం. ఏమంటారు దాన్ని? హెయిర్ స్టైల్ నేను కూడా జర అట్లా చేపించుకుంటా. చేసుకోండి మేడం, ఇలాగ అనుకోండి, ఇలాగా ఫంక్ అది ఇప్పుడు. అవును, ఫంక్. ఇదంతే అందం వస్తుంది కదా ముఖానికి. అందంగా ఉండడానికి వేసుకున్నావు ఇప్పుడు. అవును. మీ లవర్ అందంగా కనపడుతుందనా లేదా? కంటే అందంగా ఉన్నావు నువ్వు, కానీ నీ లవర్ కి అందంగా కనిపించడానికి ఇట్లా చేపించుకున్నావు. మా లవర్ కాదు, నష్టాల్లో అందరికి అందంగా కనబడుతుందనా లేదా అన్నది కావాలి. అది కావాలా? సరే. మీ ఇన్స్టాగ్రామ్ లా ఇప్పుడు మీకు బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, అలా ఏ రోజు నువ్వు మళ్ళీ రిప్లై ఇచ్చి అట్లా ఏ రోజు అన్నవా? నీకన్నా నేను ఒక వీడియోలో చూసిన, చాలా అదే అన్నారు, ఆంటీ మీరు వస్తారా నా దగ్గరికి, 1000 రూపాయలు ఇస్తాం నీకు అని అన్నారు. నేను ఎవరు కూడా రిప్లై ఇవ్వలేదు మేడం. ఎందుకు యాటిట్యూడా? నాకు ఇష్టం ఉండదు. నాకు వాళ్ళకి రిప్లై తిరిగిస్తాం, తనని తిడతాం, తన నన్ను తిడతాం అన్నది నాకు ఇష్టం ఉండదు. బ్యాడ్ కామెంట్ పెట్టుకున్నాడే పెట్టుకోరు, ఎక్కడ వదిలేస్తా, చూస్తాను వదిలేస్తాను అంతే. నేను తనకి రిప్లై ఇవ్వను, తనకు ఫోన్ చేసి కూడా అడగను. ఇక నువ్వు సెలబ్రిటీ కదా, నీకు ఉండాలి ఆ మాత్రం, ఉండాలా నీకు అంత యాటిట్యూడ్. ఈ ఏజ్ లో కూడా నువ్వు లవర్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది. నువ్వు ఇందాక లవర్స్ ఉన్నారు అన్నావు, లవర్ కాదు లవర్స్ ఉన్నారు అన్నావు. ఎంత లవర్స్ కాదు దేవుడు, నాకు ఉన్నది ఒకటే లవర్, అంతమంది లవర్స్ అయితే నాకు లేరు. నీ లవర్ గురించి ఒక పాట అయితే వాడు. మరి మీరు పాడండి, నేను పాడతాను. మీరు ఎవరన్నా లవ్ చేశారా? ఎవరు? నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను మీరే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మరి నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? మీకు లవర్ ఉంటే పాడండి సాంగ్. నేను వాడాలా? సరే, మీరు ఇక్కడ వరకు వచ్చినారు మా గురించి కాబట్టి మీ గురించి ఒక సాంగ్ పాడతా. ఓకే. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. ఓకే, మీరు వాడండి. ఇప్పుడు నేను వాడినా కదా, నేను మీ గురించి వాడాను. ఇప్పుడు నేను మా లవర్ కోసం పాడానంటే నాకు లవర్ లేడు, కానీ నేను అట్లా ఊహలలో ఉండి పాడాల్సి వచ్చింది మీ గురించి. అవునా? పాడండి మీరు ఒక పాట. నాకు ఏ పాటలు రావు మేడం మళ్ళా. సరే, ఇప్పుడు మీరు ఇన్స్టాలో వీడియోలు చేస్తారు కదా, అట్లాంటిది ఒక వీడియో. ఇప్పుడు వీడియో మీ ముందు కెమెరా ఉంది, ఏం చెప్తారు? ఎవరికి? ఇప్పుడు మీ ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు చెప్పమంటే? మా ఫాలోవర్స్ కి హాయ్ ఫ్రెండ్స్, నేను షూటింగ్ వచ్చాను, నా వీడియో బాగా హిట్ అవ్వాలా, మీరు ఇంకా నాకు వీడియోకి లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి అని చెప్తారు. నీకు ఫ్యామిలీ లేదు, హస్బెండ్ లేడు, ఎవ్వరు లేరు, మరి అలాంటప్పుడు నువ్వు అన్ని మూసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు నీకు అవసరం అసలు? అమ్మో మేడం అంత మాట అనకండి, వీడియో లేనిది నేను ఉండలేను, నేను వీడియో పెట్టాలా, మూసుకొని ఉండాలంటే ఉండలేదు. ఏది ఇగో నువ్వు ఏది లేకుండా నేను బతకలేను అంటున్నావు, లవర్ కావాలంటున్నావు, వీడియో కావాలంటే. నాకు లవర్ లేకున్నట్టులా, లవర్ మీద నేనేం బతికలేదు మేడం, నాకు లవర్ లేకున్నట్టు నాకు వీడియోలు ఉండాలి, నేను ఇంకా ఫేమస్ అవ్వాలా. ఇంకా ఫేమస్ అవ్వాలంటే మరి నువ్వు జనాలకి ఇచ్చేది మంచిగా ఇవ్వాలి కదా, మెసేజ్ వాళ్ళకి, వాళ్ళు నేను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ ఉంది, ఆ హెయిర్ స్టైల్ మంచిగా ఉందని నువ్వే ఫీల్ అవుతున్నావు. అవును, అందంగా ఉన్నాను, నాకు నచ్చలేవు నువ్వు. మీరు నచ్చకపోతే నాకు ఎంత గలీజ్ ఉంది తెలుసా, చూడనికే చాలా గలీజ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందా? నేను ఏమంటున్నా, నువ్వు ఏమని చేస్తే అది 10 మందికి నచ్చాలా అని చెప్తున్నా. నచ్చింది కాబట్టి నాకే నచ్చలే, నేను నీకున్న ఒక్క ఆమెకే నచ్చలే, 10 మందికి ఎట్లా నచ్చుతుంది? మేడం నచ్చకుండానే నాకు అంతమంది ఫాలోవర్స్ పెరుగుతారా? ఫాలోవర్స్ ఎందుకు వస్తారు తెలుసా, నువ్వు అట్లా బట్టలు ఇప్పి పెడుతుంటే వస్తున్నారు ఫాలోవర్స్, ఉట్టానే రారు. బట్టలు ఇప్పండి మరి నీకున్నంత నాకు లేరు ఫాలోవర్స్, నాకెందుకు లేరు? ఎవరు? నాకెందుకు లేరు?
మీకు ఎందుకున్నారో లేరైతే నాకైతే తెలియదు కానీ నేను బట్టలు ఇప్పి పెడతలే కాబట్టి నాకు లేరు, నువ్వు ఇప్పి పెడుతున్నావు నేను మొత్తంగా ఇప్పలేదు కదా మేడం, నేను మొత్తంగా ఇప్పేసి పెట్టలేదు కదా, చిన్న ఏదో కొంచెం ఎలాగ ఎత్తాను అంతే, అంతేగాని మొత్తంగా ఇప్పేసి ఓపెన్ డోరింగ్ చేసి పెట్టలేదు కదా వీడియో. సరే, నాకు మీ గురించి ఒకటి ఇది కూడా తెలిసింది, లైక్ ఇప్పుడు మీకు యంగ్ అబ్బాయిలు ఉంటారు కదా, ఆంటీ లవర్స్ అని అంటారు తెలుసా? విన్నాను వీడియోలో. వాళ్ళకి మీరే ఉల్టా ఫ్లయింగ్ కిస్లు ఇస్తారంట, ఎందుకు అట్లా అవన్నీ మీకు? ఏమో మరి, ఏమో మరి అని ఏం తెలియనట్టు మాట్లాడకు. ఫ్లయింగ్ కిస్లు ఎందుకు ఇస్తావు మరి నువ్వు? పైకి తీసి ఎప్పుడు ఇచ్చాను మేడం నేను? ఎప్పుడు ఇచ్చినా చూపెట్టాలా వీడియోలో? నేను పైకి తీసి ఎవరికి ఇవ్వలేదే. నేను చూసినా నీ వీడియోలు ఉన్నాక మళ్ళా నువ్వు ఇయ్యలే అని మాట్లాడుతున్నావు. ఏమో ఒకవేళ చేసాను, ఒకవేళ అయితే గుర్తులేదు. అంటే అన్ని నీ ఇష్టమా? నేను వీడియో చూపిస్తా ఇప్పుడు ప్రూఫ్ అన్నందుకు, ఒకవేళ చేసినా మేడం. మరి నా ఫోన్ నా వీడియో నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను మేడం. నీకు నచ్చినట్టు అంటే జనాలకు ఉపయోగం ఉండేది చెయ్యాలి కదా నువ్వు. జనాలకి ఉపయోగం ఉండి చేసేది నాకు అవసరంలా, నా ఇష్ట ప్రకారంగా నేను చేసుకుని నేను పెట్టుకున్నా. ఎవరికి నచ్చుతారు లెగ్ కొడతారు, లేదా మానేస్తారు. దేవుడికి మొక్కుతాను రోజు పొద్దున్న లేచి? అవును. అన్ని తప్పులు చేసుకుంటా దేవుడికి మొక్కుతావా? నువ్వు అంటున్నావు ఏంది? అవును మొక్కుతాను మేడం, నాలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించి దేవుడా అని మొక్కుకుంటాను. అంటే నువ్వు చేసి దేవుడికి మొక్కుతే దేవుడికి క్షమించేస్తాడా? ఇంకా కాదు మేడం, నేను అన్ని చేసింది మంచిగా చేశాను, నేను ఏం బ్యాడ్ గా చేయలేదు, మంచిగా. ఏది ఇవి మంచివా? బట్టలు ఇప్పి వీడియోలు చేయడం, జనాలకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, నేను చేసి నాకే మంచి అనుకుంటున్నాను అంతే. మంచి అనుకుంటున్నావు అంతే, ఎవరి గురించి నీకు అవసరం లేదు. సరే, ఇంకా మీరు ఇంటర్వ్యూకి వచ్చినారు, ఇంటర్వ్యూకి వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.